దిస్ ఈజ్ అరుణ. నేను గోదావరి 112 బ్యాచ్ 5th రీజియన్ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే ఇంపాక్ట్లో ఉన్న ప్రతి ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను ఒక ఆలోచనాత్మకమైన అంశం మీ ముందుకు తీసుకురాకపోతున్నాను. నా టాపిక్ ఏంటంటే దేశభక్తి జాతీయ పతాకం ముందే కాదు, మనం చేసే ప్రతి పనిలోనూ ఉండాలి అనే టాపిక్ మనకి మనకి మన లీడర్స్ ఇచ్చిన గ్రూప్లో ఆర్డర్ నెంబర్ 6లో ఉంది. ఈ టాపిక్ మీద నేను చెప్పబోతున్నాను. దేశభక్తి అంటే నిజమైన దేశభక్తి ఎవరిది? మన స్వాతంత్ర పోరాటం చేసిన సమర యోధులది. ఈరోజు స్వేచ్ఛా పండుగ చేసుకున్నాం. ఈరోజు స్వేచ్ఛా పండుగ చేసుకున్నామంటే దానికి కారణం ఎవరు? మన నిజమైన దేశభక్తి గల స్వాతంత్ర సమరయోధుల పోరాట వీరులు. వాళ్లే కనుక పోరాటం ఆ ఉద్యమాలు చేయకపోతే మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చేదా? ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు. వాళ్ళకి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, త్యాగాలు చేశారు, రక్తాన్ని ధారపోశారు. అప్పుడు కానీ మనకి స్వాతంత్రం లభించలేదు. అలాంటి త్యాగమూర్తులందరికీ కూడా ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఆత్మలు శాంతించాలని చెప్పేసి ముందుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అహింసా మార్గంలో దేశాన్ని ముందుకు నడిపించిన గాంధీజీ గారు, చిన్నతనంలోనే ప్రాణాలు అర్పించిన దేశం కోసం భగత్ సింగ్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు, స్వరాజ్యం నా జన్మ హక్కు అని గర్జించిన బాలగంగాధర్ తిలక్ గారు, ప్రజాస్వామ్యానికి దృఢమైన రాజ్యాంగం అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిపి ఒకటిగా చేసి దేశాన్ని ముందుకు నడిపించిన మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, వీళ్ళందరూ కూడా మహనీయులు. ఇలాంటి వారు ఎంతోమంది త్యాగమూర్తులు. వాళ్ళ చేసిన కృషి ఫలితమే మనకి ఈ స్వేచ్ఛ స్వాతంత్రము. ఈ స్వేచ్ఛ అనేది మనకి వచ్చింది అంటే వీళ్ళందరికీ కూడా దేశభక్తి అనేది ఎంత ఉంది అంటే మనకెందుకులే అని వదిలేయకుండా మనందరి కోసం కూడా బ్రిటిష్ శివ సామ్రాజ్యంలో 200 సంవత్సరాలు మగ్గిపోయిన మన భారత ప్రజల కోసం, మన భారతావని వాళ్ళ ఈ విముక్తి పొందేలాగా, వాళ్ళ నుంచి బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి పొందేలాగా చేసిన మహనీయుడు గాంధీజీ. మితవాదులను అతివాదులను ఒకే తాటిపై నడిపించి కలిసిమెలిసి అతివాదులను మితవాదులను కలిపి ఒక పందాలో నడిపించి అహింస అనే ఒక ఆయుధం చేపట్టి ప్రతి ఒక్కరిని కూడా ఏకతాటిపై నడిపిస్తూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోకటి వేళ్లతో పెకలించి భరతమాత సంఖ్యలను బ్రద్దలగొట్టి భారతీయులకు సముపార్జన చేసిన వ్యక్తి గాంధీజీ. ఒక్క మాటలో చెప్పాలంటే భరతమాత కిరీటంలో ఉన్న ఒక జాతిరత్నం అని చెప్పచ్చు గాంధీజీ గారిని. ఒక సైనికుడు మన దేశభక్తి ఎంతుందో అక్కడ మనకు తెలుస్తుంది. ఒక సైనికుడు తన భార్యాబిడ్డల్ని వదులుకొని ప్రాణత్యాగం చేయడానికి కూడా రెడీ అయిపోయి దేశ సరిహద్దుల్లో నుంచుని తన ప్రాణాలు అర్పించడానికి కూడా రెడీ అయ్యి అక్కడ పహారా కాస్తున్నాడు. మనందరం కూడా, భారత ప్రజలందరం కూడా దీపావళి వస్తే దీపావళి పండుగ, దసరా వస్తే దసరా పండుగ, ఉగాది వస్తే ఉగాది పండుగ, శ్రీరామ వస్తే శ్రీరామనవమి పండుగ, సంక్రాంతి పండుగ, క్రిస్మస్ పండుగ,
అలాగే మొహరం పండుగ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా చేసుకుంటూ, మనం హ్యాపీగా దీపావళి పండుగ ఇవన్నీ కూడా హ్యాపీగా చేసుకుంటూ హాయిగా నిద్రిస్తున్నాము అంటే దానికి కారణం సైనికుడు. ఆ సైనికుడు అక్కడ సరిహద్దుల్లో, దేశ సరిహద్దుల్లో నుంచుని అహోరాత్రులు తను కాపలా కాస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం సరిహద్దుల లోపల మనం హాయిగా నిద్రిస్తున్నాము, హాయిగా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము. అటువంటి సైనికులకి మనం ఈరోజు ఇండిపెండెన్స్ సందర్భంగా మనం మరొకసారి శాల్యూట్ చేద్దాం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక సైనికుడికి మాత్రమే ఉందా బాధ్యత, దేశభక్తి అనేది నేను అడుగుతున్నాను. దేశ సరిహద్దుల్లో నుంచుని ఉన్న ఆ సైనికుడికి మాత్రమే ఉందా దేశభక్తి, బాధ్యత? మరి దేశం లోపల ఉన్న ప్రతి మానవునికి, ప్రతి పౌరునికి మరి దేశభక్తి లేదా, బాధ్యత లేదా? అక్కడ సైనికుడికి ఎంత బాధ్యత, ఎంత దేశభక్తి ఉందో అలాగే దేశం లోపల ఉన్న పౌరుడికి కూడా, ప్రతి పౌరుడికి కూడా అంతే దేశభక్తి ఉండాలి, అంతే బాధ్యత ఉండాలి. కానీ ఎక్కడ? ఈరోజు స్వేచ్ఛా పండుగ, స్వతంత్ర దినోత్సవ పండుగ ఈరోజు చాలా చక్కగా ప్రతి చోట జరుపుకున్నాం. జాతీయ పతాకం ఎగరేసుకున్నాం, జాతీయ గీతాలు పాడుకున్నాం, జనగణమన వందే మాత్రం పాడుకున్నాం, ఇంకా ఎన్నో సారే జహాసి హత్యాలు పాడుకున్నాం. ఇవన్నీ కూడా పాడుకున్నాం, అలాగే జాతీయ పతాకం ఎగరేసుకున్నాం, శాల్యూట్ చేసాం. మరి ఈ జాతీయ పతాకం శాల్యూట్ మళ్ళీ ఇప్పుడు ఈ జాతీయ పతానికి దండం ఈ జాతీయ పతానికి దండం ఎప్పుడు పెడతాం? మళ్ళా రిపబ్లిక్ డే. అంటే ఇయర్కి 2 టైమ్సేనా దేశభక్తి అనేది మనకి? అంటే జాతీయ పతాకానికి దండం పెట్టడం ఇయర్లీ 2 టైమ్సేనా? మరి ఇది అయిపోయిన తర్వాత ఈరోజు అయిపోతుంది, రేపు వచ్చేస్తుంది. అంటే రేపు మర్చిపోతున్నామా? దేశభక్తి ఎక్కడ పోతుంది? అంటే 2 రోజులు, సంవత్సరంలో 2 రోజులు దేశభక్తి దండం పెడితే సరిపోతుందా? ఖచ్చితంగా సరిపోదు. అప్పుడు ఏం చెయ్యాలి? అంటే దేశభక్తి అంటే పెద్ద పెద్ద త్యాగాలు చేయడం కాదు, మనం రోజు చేసే పనుల్లో కూడా మన దేశభక్తిని పెంపొందించుకోవచ్చు. ఒక చుట్టూ ఉన్న పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు, పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవచ్చు, అందులోనే ఒక దేశభక్తి కనపడుతుంది. మనం వాడే నీరు, మనం వాడే కరెంటు మితంగా వాడుకుంటే అందులోనే దేశభక్తి కనపడుతుంది. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ యాక్సిడెంట్లు అవ్వకుండా ప్రతి ఒక్కరూ కూడా నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని పాటిస్తూ వెళ్తే అది ఒక దేశభక్తి అవుతుంది. ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ రక్షించినట్లయితే అది ఒక దేశభక్తి అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఒక రైతు కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడి పంటను పండించి మన భారతీయులు ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి భారతదేశంలో ఉన్న ప్రజలకు ఆకలి తీర్చినట్లయితే ఆ రైతు దేశభక్తి. ఒక విద్యార్థి ఉన్నత విలువలతో చాలా జాగ్రత్తగా చదువుకొని క్రమశిక్షణ అలవాటు చేసుకొని రేపొద్దున మన దేశానికి మనం ఏమి ఇవ్వగలము, మనం ఏమి సాధించగలము, దేశానికి మనం ఎలా తోడ్పడగలము, దేశానికి మనం ఎలా ప్రయోజకరంగా ఉండగలము అని చెప్పి ఆలోచించి దేశానికి మనం దేనికి పనికొస్తాము, ఏమి ఇవ్వాలి అనుకుని ఆ ఉద్దేశంతో మనం చదివినట్లయితే, దానికి సంబంధించిన నాలెడ్జ్ని సంపాదించినట్లయితే, అది సంపాదించి దేశం కోసం నిలబడినట్లయితే కనుక అక్కడ విద్యార్థి దేశభక్తి. ఒక రోగి అనారోగ్యంతో ఒక డాక్టర్ వద్దకు వస్తే నీ దగ్గర డబ్బులు ఉంటేనే నేను వైద్యం చేస్తాను అనకుండా ముందు అతని ప్రాణాన్ని కాపాడి రక్షించినట్లయితే కనుక అక్కడ నిజమైన దేశభక్తి డాక్టర్ది. ఇలాగ ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తిని చాటాలి. అంటే దేశభక్తి అంటే మాటల్లో చెప్పేయడం కాదు, చేతల్లో చేసి చూపించాలి. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులో అన్నారు. దేశం నా కోసం ఏం చేసింది అని అడగటం కాదు, దేశం కోసం మనం ఏమి చేయగలము, ఏమి చేస్తున్నాము, ఏమి చేయబోతున్నాము అని ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే, ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు ప్రశ్నించుకుంటే మన దేశం ఎంతో అత్యున్నతమైన స్థాయికి వెళ్తుంది. అంటే రాబోయే కాలంలో ప్రపంచంలోనే
అతిపెద్ద గొప్ప భారతదేశం కింద తయారవుతుంది. మరి అలా తయారవ్వాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక నిజాయితీతో, ఒక క్రమశిక్షణతో, అన్యాయాన్ని ఎదిరిస్తూ మంచి మార్గంలో, అహింసా మార్గంలో గాంధీజీ సిద్ధాంతాల్ని ఫాలో అవుతూ ఆయన కన్న కళ్ళను మనం నెరవేరుస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇది నా బాధ్యత, ఇది నా జన్మ హక్కు, ఇది నా బాధ్యత అంటూ ప్రతి ఒక్కరూ కూడా ముందుకు సాగినట్లయితే, మన దేశభక్తిని చాటుకున్నట్లయితే, ప్రతి ఒక్కరూ కూడా ఈ రకంగా చేసినట్లయితే మన దేశ గౌరవాన్ని కాపాడమే కాదు, మన దేశాన్ని అత్యుత్తమైన స్థాయిలో మనం కాపాడగలము. ఆ ప్రపంచంలోనే గొప్ప భారతదేశంగా మనం నిలబెట్టగలము. కాబట్టి ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నా వంతు నేను ఎప్పుడూ కూడా నా ప్రాణం పోయేంత వరకు కూడా నేను నా దేశం కోసం నేను ఎప్పుడు కూడా నా దేశానికి నేను చేయగలిగినంత సాయం నేను చేస్తాను. నేను చేసేంత కృషి అలాగే నేను నిలబడతాను. అంటే అవసరమైతే మనందరం కూడా అవసరమైతే మన దేశం కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా రెడీగా ఉండాలి. మనకి ఎన్నో ఇచ్చింది. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు లిబర్టీ అంటే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాయించారు. మనకి ఇవన్నీ కూడా మనకి హక్కులు ఉన్నాయి, మనకి బాధ్యతలు ఉన్నాయి, అలాగే మనకు స్వేచ్ఛ కూడా ఉంది. అలాగే మనందరం కూడా చాలా సమానం. అంటే ఒక కులం కూడా, ఒక మతం, ఒక తెగ, ఒక వర్గం ఇవేమి చూడకుండా ప్రతి ఒక్కరూ కూడా ఏకతాటి మీద నడుస్తూ ముందుకు సాగుదాం. జై హింద్, జై భారత్, వందే మాతరం.